ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. భరద్వాజ గారు, నిన్న లెనిన్ ఫంక్షన్ జరిగింది. అవును. లెనిన్ ఫంక్షన్ మీద అక్కినేని హీరోలు ముగ్గురు కనపడ్డారు. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫిదా. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే నాగార్జున గారు మాట్లాడిన మాటలు కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు నాగార్జున గారు లెనిన్ ఫంక్షన్ పైనుంచి. లేకపోతే కొంత అసంతృప్తి నాగార్జున గారిలో కనిపించింది. ఇట్లాంటివి కొన్ని కనపడుతున్నాయి. ఏం లేదు, ఆయన ఫస్ట్ కాపీ నెల రోజుల ముందే రెడీ అయ్యేది ఇదివరకు. ఇప్పుడు ఎందుకు చివరి క్షణం వరకు మనం ఫస్ట్ కాపీ కన్ఫర్మ్గా ఇదే రిలీజ్ చేస్తున్నామని ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నాం? ఎక్కడ కన్ఫ్యూజన్ జరుగుతోంది? డైరెక్టర్ దగ్గర జరుగుతోందా, లేకపోతే టెక్నికల్ టీం అలా ఉందా? అంటే ఇదివరకు రోజుల్లో ఆన్ పేపర్ ఉండేది స్క్రిప్ట్ ముందే, అక్కడ లాక్ చేసేవాళ్ళు. స్క్రిప్ట్ దగ్గర లాక్ అయిపోయేది. ఏ చర్చలు జరిగినా పేపర్ మీదకి వచ్చే వరకే చర్చలు. స్క్రిప్ట్ దశలోనే ఏదన్నా దాంట్లోనే అయిపోయిన తర్వాత వన్స్ సెట్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఇక నో డిస్కషన్, నో చేంజెస్. అకార్డింగ్ టు మాన్యువల్ వెళ్ళిపోవటమే. ఏం జరిగినా ఫలితం అదే. కాబట్టి అప్పుడు ఒక నెల ముందు కాదు, ఇంకా ముందే రెడీ అయిపోయేవి కూడా. రిలీజ్ ముందు ఒక నెల ముందే కాపీ రెడీ అయిపోయేది. వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు. రిలీజ్ డేట్కి సంబంధించిన క్లారిటీలు ఉండేవి. చాలా సందర్భాల్లో ముహూర్తం రోజే డేట్లు చెప్పిన చరిత్ర ఉంది. అదే రోజు రిలీజ్ అయిన పరిస్థితి కూడా ఉండేది. చాలా సినిమాలకి చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండేవాళ్ళు సినిమా పరిశ్రమ మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఒక రోజు షూట్ అయినా కానీ దానికి ఖర్చు వచ్చేస్తుంది. అది వాడారా లేదా అనేది వేరే గొడవ, కానీ ఖర్చయి. అంతే. ఆ రోజు మీరు షూట్ పెట్టారంటే ఖచ్చితంగా టిఫిన్ల దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి ప్రతి ఖర్చే కదా. అందుకని ఎన్ని డేస్ షూట్ చేయాలి, ఎన్ని రోల్స్ ఎక్స్పోజ్ చేయాలి, ఎన్ని క్యాన్స్ ఎక్స్పోజ్ చేయాలి మొత్తం రాసుకునేవాళ్ళు టైం. వాళ్ళు ఇది స్టాప్ క్లాక్ పెట్టుకుని సీన్లు చదివి రికార్డ్ చేసి చూసుకునేవాళ్ళు. ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు వస్తుంది సీన్ అనేది డైరెక్టరు కో డైరెక్టరు కూర్చుని చదువుకుని దాన్ని రాసేవాళ్ళు. అక్కడ ఈ సీను నిడివి ఎంత వస్తుంది, ఇంత ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది ఫిలిం ఆ రోజుల్లో. కాబట్టి ఎన్ని క్యానులు కావాలో లెక్క వచ్చేసేది. అన్ని క్యాన్లే, అంతకు మించి అయ్యేది కాదు. ఎన్ని రోజులు అనేది కూడా చెప్పేసేవాళ్ళు. ఇన్ని రోజులే షూట్ చేస్తాం మనం, అన్ని రోజులు ఒక 2 రోజులు మాత్రమే యాడ్ అయ్యేది. ఒక్కోసారి 2 రోజులు తగ్గేది కూడా. అంత క్యాలిక్యులేటెడ్గా వెళ్ళిన సందర్భాలు చరిత్ర ఉంది మనకి. కాబట్టి ఆ టైం వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు వచ్చేసరికి స్క్రిప్ట్ దగ్గర లాక్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒక పాయింట్ అనుకుంటున్నారు, దాని మీద కూర్చుంటున్నారు. నిరంతరం దాన్ని డెవలప్ చేయాలి. ఆఖరి నిమిషం వరకు మనం ఎందుకు వదిలిపెట్టాలి? చివరి క్షణంలో ఏదైనా కొత్త ఆలోచన వస్తే దాన్ని మనం ప్రాజెక్టులోకి తీసుకొచ్చేద్దాం. దేన్ని మిస్ అవ్వకూడదు, మనం ఏ ఎలిమెంటు మిస్ అవ్వకూడదు అనేది ఒక పద్ధతి మొదలైంది ఈ మధ్య. సరే, ఓకే, అది ఓకే, మీరు చెప్పిన పద్ధతి ఓకే. కానీ ఫస్ట్ కాపీ రెడీకి రిలీజ్కి మధ్య కనీసం ఒక నెల రోజులను పెట్టుకోవాలి కదా, చూసుకున్న తర్వాత. ఆ రోజుల్లో ఆర్గానిక్గానే కాపీ రెడీ అయిపోయేది. మీరు ప్రశాంతంగా చూసుకునేవాళ్ళు. ఈవెన్ ఆయన ఎగ్జాంపుల్గా చెప్పినటువంటి నిన్నే పెళ్ళాడతాకి నెల రోజుల ముందే అయిపోయింది అన్నాడు ఆయన. అయి ఉండొచ్చు, ఎందుకంటే దానికి కూడా స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత సెట్ మీదకి వెళ్ళింది సినిమానే. ఈ డే టు డే అక్కడికక్కడ సెట్లో ఏదైనా అనుకుని ఇంప్రవైజేషన్స్ ఉండేవి తప్ప. అంటే నిజానికి దాసరి గారు మార్చాడు అంతకు ముందున్న పద్ధతిని. ఏ రోజు సెట్లో కూర్చుని డైలాగులు రాసేవాడు ఆయన. ఈ సెట్లో కూర్చుని డైలాగ్ రాసేవాడు, పక్క సెట్లోకి వెళ్ళి డైలాగ్ రాసేవాడు. ఈ ధోరణి నడిచేది. అది ఆ ప్రెజర్లో నుంచి నడిచిన ప్రాజెక్టులు. అయితే టైం ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఆ రోజు ఏం జరగాలో అది జరిగిపోయేది. దానికి సంబంధించిన కష్టమో నష్టమో వాళ్లే పడేవాళ్ళు. ఆ పద్ధతి నడిచింది. దాని మీద కూడా క్రిటిసిజం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారే అనేవాడు, సెట్లలో కూర్చుని డైలాగులు రాయటం ఏంటి, నెల రోజుల ముందే ఇచ్చేవాళ్ళు మాకు డైలాగులు అని గొడవ చేసేవాడు ఆయన. అప్పటి పద్ధతి అదండి, ఇప్పటి పద్ధతి ఇదండి అని చెప్పి ఏదో కన్విన్స్ చేసి నడిపించేవాడు. కాబట్టి అప్పుడు కూడా ప్రాబ్లం ఉంది.
మీరు ఇప్పుడు గనక నిర్ణయం తీసుకుంటే మీరు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకండి ముందే. రిలీజ్ డేట్ చెప్పకుండా హోల్డ్ చేసి ఉంచండి. ఎందుకు చెప్పాలి? మీరు ఫస్ట్ కాపీ కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్పండి. 4 రోజులు టైం తీసుకోండి. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు ఎలాగూ ప్రమోషన్కి టైం కావాలి. ఈ ప్రమోషన్కి టైం లేకుండా ల్యాప్స్ అవుతోంది. ముందే డేట్లు అనౌన్స్ చేయటం వలన ఆ ప్రెజర్ పడుతోంది. మనం చాలాసార్లు ఈవెన్ పెద్దకి కూడా చూసాం. అది పెద్దకి వాళ్ళు ఇంకా పాట షూట్ అవ్వాలి అనేటువంటి గొడవ నడుస్తూ ఉండగానే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసి ఉంది. ఆ డేట్కి రిలీజ్కి సినిమా కంప్లీట్ కావడానికి డేట్కి వారమే గ్యాప్. అవును. ఈ వారంలో ప్రమోషన్ ఎలా చేస్తారు వీళ్ళు అని టెన్షన్ అభిమానులకి. సినిమా ఏమైనా తేడా అవుతుందేమో దీనివలన అని గందరగోళం. ఫైనల్గా కాదు, రిలీజ్ డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. అందరూ రిలాక్స్ అయిపోయారు. ఇప్పుడు రిలీజ్ డేట్ ఇది కూడా మారిందిగా. లెనిన్ కూడా అదే చివరి నిమిషంలో వాళ్ళు రిలీజ్ డేట్ అనుకున్న తర్వాత ఆయనే చెప్పాడు. అప్పుడు టెక్నికల్ టీం వచ్చి నన్ను అడిగారు. అడిగితే వాళ్ళకి ఆ టైం ఇవ్వాలి అని నాకు కూడా అనిపించింది. వాళ్ళ డిమాండ్లోనూ వాళ్ళ ఆవేదనలోనూ ఒక నిజాయితీ ఉందని నేను ఫీల్ అయ్యాను అని మాట్లాడాడు ఈయనే. మళ్ళీ ఆయనే మళ్ళీ ఇలా చెప్పాడు. అది చెప్పిన పద్ధతి ఓకే, కానీ ఇప్పుడు ఇండస్ట్రీ సీరియస్గా తీసుకుంటుందా? నాగార్జున గారి మాటల్ని ఇండస్ట్రీ పట్టించుకుంటుందా? పట్టించుకోవడం అంటే ఇదేనండి, ఇదే చర్చ. ఇప్పుడు ఏమంటారంటే నాగార్జున గారు బాగానే చెప్పారు, కరెక్టే మీరు చెప్పింది. అంటే ఆయన చెప్పేది ఏంటంటే 1 month బిఫోర్ ఫస్ట్ కాపీ వస్తే ఒకసారి చూసుకొని ఏదైనా చేంజెస్ ఉంటే రీషూట్లకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదండి. కరెక్షన్ అంటున్నాడు ఆయన. ఈ కరెక్షన్ అప్పుడు కూడా టైం తీసుకోవచ్చు. అప్పుడు కూడా మీకు రిలీజ్ డేట్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అన్నీ అసలు రిలీజ్ డేట్ అనేది చెప్పకండి మీరు. ఓకే, టెంటేటివ్గా ఒక ఐడియా ఇవ్వండి. మేబీ సమ్మర్, లేకపోతే దసరా సీజన్, ఈ పద్ధతిలో చెప్పండి. అంటే ఇక్కడ ఇంకోటి వచ్చింది, వీళ్ళు కనుక రిలీజ్ డేట్ బ్లాక్ చేయకపోతే రిలీజ్ డేట్కి సంబంధించి గందరగోళం వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగూ రిలీజ్ డేట్లు వీళ్ళ చేతుల్లో లేవు. ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాతే అక్కడ ఓటీటీ వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ వస్తే తప్ప వీళ్ళు డేట్ చెప్పట్లేదు. రెండోది ఓటీటీలకు కూడా ఇప్పుడు సిండికేట్ అయ్యారు వాళ్ళు. ఇదివరకు ఒకళ్ళు కొనుక్కునేవాళ్ళు పోటీ పడి. ఇప్పుడు అలా కాదు, టికెటింగ్ పద్ధతిలో 3-4 పెట్టేస్తున్నారు సినిమాలు. కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఎప్పుడు రష్ ఉంటుందో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని దానికి 3 నెలల ముందు నువ్వు రిలీజ్ చేసుకో సినిమా అని చెప్తున్నారు. కాబట్టి రిలీజ్ డేట్ అనేది ప్రకటించకుండా ఉంటే వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు కాన్షియస్గా ఒక డేట్ మీరు అనుకోండి. ఇప్పుడు ఎలాగైతే వర్కింగ్ టైటిల్ అంటున్నారో అలా మీరు ఒక వర్కింగ్ రిలీజ్ డేట్ అనుకోండి. అనుకుని ఆ డేట్కి టోటల్గా కంప్లీట్ అయిపోవాలి, ఫస్ట్ కాపీ రావాలని అనుకోండి. అలా పనిచేయండి. ఫస్ట్ కాపీ తీసుకురండి, చూసుకోండి, రీషూట్లు చేసుకోండి, మీరు ఏదైనా చేయండి. కానీ రిలీజ్ డేట్కి మీ దగ్గర కాపీ రెడీగా ఉండటానికి, రిలీజ్ కాపీ రెడీగా ఉండటానికి రిలీజ్ డేట్కి మధ్య 1 month గ్యాప్ పెట్టుకుంటే మీకు లాస్ట్ కాపీ వచ్చి అప్పుడు చెప్పండి, 4 రోజుల ముందు చెప్పండి డేటు. అక్కడ నుంచి ప్రమోషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏ విధంగా చేస్తాం ప్రమోషను, సినిమాని జనంలోకి ఎలా తీసుకెళ్తాము అనేది డిజైన్ చేసుకోండి. ప్యారలల్గా దీనికి ఒక టీముని పెట్టండి, ప్రమోషనల్ యాక్టివిటీస్ ఎలా డ్రైవ్ చేయాలి అని. అది నడుస్తుంది. చాలా సినిమాలు జనంలోకి వెళ్ళకపోవడం వలన సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియని కన్ఫ్యూజన్లో కిల్ అయిపోతున్నాయి చాలా. ప్రధానంగా చిన్న సినిమాలకు సంబంధించి వాళ్ళు ఏదో సినిమా తీసుకుంటున్నారు. సినిమా తీయటం ఒక ఎత్తు అయితే జనంలోకి తీసుకెళ్ళటం అనేది ఇంకొక ఎత్తు. దానికి సోషల్ మీడియానే ఎక్కువ వాడాలి. జనాల జేబుల్లోకి, వాళ్ళ జేబుల ద్వారా, జేబులో ఉన్న ఫోన్ ద్వారా వాళ్ళ గుండెల్లోకి తీసుకెళ్ళాలి. ఆ యాక్టివిటీ ప్రాపర్గా చేస్తే సినిమా వెడుతుంది. ఆ కాన్షియస్గా ఉంటాడు ఆడియన్, ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఓసారి అలా థియేటర్ వైపు వెళ్దాం అనుకోవాలి. అందుకని మీరు ప్రమోషన్ని జనంలోకి సినిమాని తీసుకెళ్ళటానికి 1 month ప్లాన్ చేసుకోండి. 1 month గ్యాప్ ఉండి తీరాలి. ఇప్పుడు గతంలో లాగా కాదు, ఫస్ట్ కాపీ వచ్చేసింది ఇంకో 10 రోజుల్లో వేసేద్దాం సినిమా అంటే కుదరదు ఇప్పుడు. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మీరు టెంటేటివ్గా ఒక వర్కింగ్ రిలీజ్ డేట్ అనుకుని ఆ డేట్కి కాపీ రెడీ చేసుకుని అది ఎన్ని రోజులైనా పట్టచ్చు. అక్కడి నుంచి మీరు 4 రోజుల ముందు డేట్ చెప్పండి చాలు.
జనాలు ప్రిపేర్ అవుతారు, ఓకే. అభిమానులు హ్యాపీ అవుతారు, అదేలేండి. సినిమా ప్రాపర్గా ప్రమోషన్ అవుతుంది అని నమ్ముతారు వాళ్ళు. అందుకని ఆయన చెప్పిన దాని మీద ఒక రివ్యూ జరగాల్సిన అవసరం అయితే ఉంది ఓకే. ఇండస్ట్రీలో. ఓకే. ఆయనే చివరి నిమిషం వరకు మేము కష్టపడ్డాం ఒక బెటర్ ప్రాజెక్ట్ ఇవ్వటానికి, ఒక బెటర్ ప్రోడక్ట్ మీ ముందుకు తీసుకురావడానికి చివరి క్షణం వరకు కష్టపడ్డామని చెప్పారు. అదే ఆ చివరి జనం వరకు కష్టపడాల్సి వచ్చింది, పడాలి. హరిబరి అయిపోయింది, అది కాన్ఫిడెంట్గా వెళ్ళట్లేదు అంటున్నాడు. ఇప్పుడు రివ్యూ చేసుకుని మాట్లాడుతున్నాడు ఆయన. ఎస్ ఎస్. ఆ రోజు ఆ ఉత్సాహంలో ఉన్నాడు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అక్కడ మాట్లాడింది కరెక్టే, ఇక్కడ మాట్లాడింది కరెక్టే, ఓకే. కానీ ఆన్ పేపర్ మ్యాక్సిమం అయిపోవాలి. ఓకే. అది సెట్ మీదకి వచ్చే ముందు ఏ రకమైన అనుమానాలు ఉండకూడదు. సబ్జెక్టుకు సంబంధించి అన్ని రకాల గొడవలు అక్కడే అయిపోతాయి. అక్కడి నుంచి చాలా ఈజీగా వేగంగా కంప్లీట్ అయిపోతుంది. కన్ఫ్యూజన్ లేకపోతే స్పీడ్ అవుతుంది పని. ఓకే.